దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 43. అమర్ చైతన్య కళ్ళ ముందే అశ్విని హక్ చేసుకున్న ఆనంది. కథలకి వెలవై ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. దెబ్బ పడకుండా కాపాడింది ఎవరై ఉంటారు అన్నట్టుగా చైతన్య అమర్ అటువైపుగా చూసేసరికి అశ్విన్ ఆ రాడ్డు పట్టుకొని ఉగ్ర రూపం దాల్చినట్టుగా కనపడుతూ రౌడీలను చూస్తుంటాడు. అది చూసి సంపత్ భయపడుతుంటాడు. ఆ రౌడీ కూడా అశ్విన్ని చూసి ఆశ్చర్యపోతుంటాడు. అశ్విన్ ఆ ఇనుప రాడ్డు గుంజుకొని పక్కనే ఉన్న సంపత్ని రాడ్డుతో వాంచుతుంటాడు. కాసేపటికి ఆ రాడ్డుని కూడా వదిలేసి వాడిని చేతులతోనే దంచుతుంటే ఆ దెబ్బలకి సంపత్ అల్లాడిపోతూనే ఇలాంటి దెబ్బలు ఎక్కడో తిన్నానే అని అనుకుంటాడు. వాడికి షర్ట్ కూడా లేకపోయేసరికి ఆ దెబ్బలకు తాళలేక వాడు కొద్దిసేపటికే పక్కకు తప్పుకొని వెళ్ళండ్రా అంటూ రౌడీలని పురమాయిస్తాడు. చైతన్యని కాపాడినందుకు అమర్ సంతోషపడతాడు. కానీ చైతన్య మాత్రం అశ్విని మీద కోపంగానే ఉంటాడు. చైతన్య ఆ కోపంలో ఉండగానే ఇంకొక రౌడీ కూడా వచ్చి చైతన్యని కొట్టబోతుంటే అశ్విన్ వాడికి కూడా పిడికిలి గుద్దులు ఇస్తాడు. ఇక ఆ ఇద్దరితో పాటు అశ్విన్ కూడా రౌడీలతో ఫైట్ చేస్తుంటాడు. ఒక రౌడీ అశ్విన్ని కొట్టబోతుంటే అమర్ వాడిని చితకబాదుతాడు. అలా మరొక రౌడీ తండ్రిని కొట్టబోతుంటే అశ్విన్ కాపాడతాడు. అశ్విన్ అమర్ని కాపాడే క్రమంలో ఒక రౌడీ అశ్విన్ని కొట్టబోతాడు. దాంతో చైతన్య ఆ రౌడీ సంగతి చూస్తాడు. ఇలా ముగ్గురు ఒకరికొకరిని కాపాడుకుంటూ ఆ రౌడీలని కొడుతుంటారు. అది చూస్తున్న సంపత్కి చెమటలు పడుతుంటాయి. అమర్ పక్కకి వెళ్లి దాక్కున్న సంపత్ని పట్టుకొని కొడుతూ, ముందు ఆనంది దగ్గరికి వెళ్ళండి అంటూ వాళ్ళిద్దరిని ఉద్దేశించి కేక వేస్తాడు. చైతన్యకి ఆ రౌడీలను దాటుకొని వెళ్ళటానికి వీలు లేకపోతుంటుంది. కానీ అశ్విన్ ఆ రౌడీలను కొడుతూ ఆనంది ఉన్న దగ్గరికి వెళ్తుంటాడు. లోపల ఉన్న రౌడీలు ఆనందిని పట్టుకొని కిటికీల నుంచి బయట జరిగేదంతా చూస్తూ వణికిపోతుంటారు. నన్ను వదలండ్రా అని ఆనంది ఆ రౌడీలకు భయపడుతూ ఉంటుంది. చైతన్య అమర్ కలిసి సంపత్ని విరక్కొడుతుంటే వీళ్ళ దెబ్బలకి సంపత్తో సహా రౌడీలు అందరూ ఒక్కొక్కరిగా పారిపోతుంటారు. అశ్విన్ ఆనందిని వెతుక్కుంటూ లోపలికొచ్చేసరికి ఆనంది ఆ ఇద్దరి రౌడీల మధ్య భయంగా కనపడుతూ ఉంటుంది. అశ్విన్ ఆ ఇద్దరి వైపు ఒక్క చూపు చూస్తాడు. మనల్ని కూడా చంపేస్తాడు, వదిలేసి వెళ్దాం పదరా అని చెప్పి ఆ ఇద్దరు ఆనందిని వదిలేసి పారిపోతారు. అప్పటి వరకు భయపడిపోయిన ఆనంది అశ్విని చూడగానే పరిగెత్తుకుంటూ వస్తుంటుంది. అమర్ చైతన్య ఆ రూంలోకి వచ్చి ఆనందిని చూడటం, భయంలో ఉన్న ఆనంది పరిగెత్తుకుంటూ వచ్చి అశ్విని గట్టిగా హక్ చేసుకోవటం ఒకేసారి జరుగుతుంది. అలా ఆనంది యమ కౌగిల్లో ఉండిపోయింది. ఆ పరిణామానికి అమర్ చైతన్య షాకే చూస్తుంటే తను అలా వచ్చి హక్ చేసుకోవటం అశ్విని కూడా షాక్ అవుతూ భయపడుతున్న తన వెన్ను మీద చేయి పెడతాడు. అది చూసి చైతన్యకి కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా ఉంటుంది. అమర్ కూడా వాళ్ళని అలా ఆశ్చర్యంగా చూస్తుంటాడు. కానీ చైతన్య చెల్లెలతో అతన్ని చూసి తట్టుకోలేక అమర్ కంటే ముందు చైతన్య ఫాస్ట్గా వచ్చి అశ్విన్ కౌగిట్లో ఉన్న ఆనందిని పట్టుకుని గుంజుతాడు. అప్పటికి ఇంకా భయంలో ఉన్న ఆనంది, అన్నయ్య, ఆ సంపత్ గడి ఆలోచన ఇంత క్రూరంగా ఉంటుందని తెలుసుకోలేకపోయాను అంటూ అన్నని హక్ చేసుకుని భయంతో ఏడుస్తూ ఉంటుంది. భయపడకమ్మా, ఇవాళ వాడు తిన్న దెబ్బలకి ఇక నీ జోలికి రాడులే అంటూ చెల్లెలకి ధైర్యం చెప్తుంటాడు. అశ్విన్ వాళ్ళని చూస్తూ మౌనంగా ఉంటే అమర్ వాళ్ళ దగ్గరకొస్తాడు. చైతన్య చెల్లెల్ని పట్టుకొని అశ్విన్ని కోపంగా చూస్తూ, వెళ్దాం పదండి మావయ్య అని చెప్పి చెల్లెల్ని తీసుకుని ముందుకు వెళ్తుంటాడు. అమర్ కొడుకును చూస్తూ అలాగే నిలబడిపోతాడు. అశ్విన్ మాత్రం తండ్రి మీద ఎప్పటిలా కోపంగా ఉంటాడు. అమర్ ప్రేమగా కొడుకు భుజం తట్టి చైతన్యతో వెళ్ళిపోతుంటాడు. ఆనంది చైతన్యతో వెళ్తూ
వెనక్కి తిరిగి అశ్విన్ వైపు చూస్తూ వెళ్తుంది. అశ్విన్ కూడా వెళ్తున్న ఆనందిని చూస్తుంటాడు. చైతన్య సంపత్ మీద కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వస్తాడు. హోమ్ మినిస్టర్ డీజీపీతో మాట్లాడుతూ, ఎవడ్రా నా కొడుకు మీద కేసు పెట్టేది అంటూ తన పదవిని అడ్డు పెట్టుకుని కొడుకుని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటాడు. వాళ్ళ చెల్లెల్ని కిడ్నాప్ చేశారని చైతన్య మీ అబ్బాయి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు సార్ అని అంటాడు డీజీపీ. నా కొడుకు పేరు మీద ఇచ్చిన కంప్లైంట్ తీసుకుంటే నీ ఉద్యోగం ఉంటుందని గ్యారంటీ ఉందా అని అడుగుతాడు హోమ్ మినిస్టర్. ఓకే సార్, అర్థమైంది, ఉంటాను సార్ అని చెప్పి అతను భయపడుతూ ఫోన్ పెట్టేస్తాడు. నేను వాడి మీద కేసు పెట్టడానికి వస్తే మీరేంటి సార్ ఇలా చేస్తున్నారు అని అడుగుతాడు చైతన్య కోపంగా చూస్తూ. మీ చెల్లెల్ని మీరు కాపాడుకున్నారు కదా, పెద్దవాళ్ళతో అనవసరంగా గొడవలు ఎందుకు చెప్పండి, దయచేసి మీ దారిన మీరు వెళ్ళండి అని చెప్తాడు అతను. ఆమర్ కూడా అప్పుడే అక్కడికి వచ్చి, వాళ్ళకి ఎంత చెప్పినా హోమ్ మినిస్టర్ కొడుకు మీద కంప్లైంట్ తీసుకోలేదు చైతన్య, నువ్వు పద అని అంటాడు. ఏంటి మావయ్య ఇంత అన్యాయం, వాడు అయ్యా హోమ్ మినిస్టర్ అయితే వాడు చేసిన తప్పులన్నీ మాసిపోతాయా అని అడుగుతాడు చైతన్య. ఆ సంపత్ గాడి గురించి ఇప్పుడు పూర్తిగా తెలిసింది కదా చైతన్య, వాడి భార్య నుండి మనం ఆనందిని జాగ్రత్తగా చూసుకుందాం, ముందైతే ఇక్కడి నుంచి పద అని చెప్పి అమర్ చేతిని తీసుకుని బయటకొచ్చి, మరో 4 రోజుల్లో ఆనంది పెళ్లి పెట్టుకొని ఇలా పోలీస్ కంప్లైంట్ అంటూ తిరగటం మంచిది కాదు చైతన్య. వీరేంద్ర మమత ఎంత మంచివాళ్ళైనా వాళ్ళ ఇంటికి రాబోయే కోడలి మీద కేసు గొడవలంటే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పు. వీరేంద్ర వాళ్ళు ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నారు, పద అని చెప్పి అమర్ చైతన్యని తీసుకెళ్తాడు. ఆనంది ఇంకా ఏడుస్తుంటే దీపక్ పక్కన కూర్చొని తనని బతిమలాడుతూ, నీకు తోడుగా మీ మావయ్య మీ అన్నయ్య ఉండగా నీకు ఏమీ కాదానంది, ఇక ఏడవకు అంటూ తనకి ధైర్యం చెప్తుంటాడు. మమత తనకి ఇంకొక పక్కన కూర్చుంటూ, అవునమ్మా ఆనంది, 4 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇలా ఏడుస్తూ కూర్చోకూడదమ్మా, వాడిని కొట్టి తగిన బుద్ధి చెప్పారు కదా, ఇక నువ్వు ఏడవకు తల్లి అంటూ ఓదారుస్తూ ఉంటుంది. పాపిస్టోడు, వాళ్ళు నాశనం కాను, మా కుటుంబం వెంటపడి చంపుతున్నారు దగులుబాజీ విధవలు అంటూ దమయంతి గారు తిడుతూ ఉంటుంది. చైతన్య అమర్ కూడా లోపలికొచ్చి ఏడుస్తున్న ఆనందిని చూస్తారు. జరిగిన విషయాల గురించి ఇంకెవరూ మాట్లాడకండమ్మా, పెళ్లి పనులు కానివ్వండి అని అమర్ చెప్తాడు. మేము అదే అంటున్నాం అమర్ అని అంటుంది మమత. ఇంతలో అమర్కి ఫైనాన్సియర్స్ నుంచి కాల్ వస్తుంటుంది. అతని కాల్కి కంగారు పడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అని అంటాడు అమర్. మేము మీ ఆఫీస్లో ఉన్నాం అమరేంద్ర గారు, కాసేపట్లో మీరు ఇక్కడికి రాకపోతే మాత్రం మేము మీ ఇంటికి రావాల్సి వస్తుంది. పెళ్లి ఏర్పాట్లో ఉన్న మీరు అప్పుల వాళ్ళ ఇంటికి వస్తే అది ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి అని వినిపిస్తూ ఉంటాయి. నేనిప్పుడే వస్తాను, మీరు ఆఫీసులోనే ఉండండి అని చెప్పి, నువ్వు పెళ్లి ఏర్పాట్లు చూసుకుంటూ ఉండు చైతన్య, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని అంటాడు. ఏమైంది మావయ్య, ఎవరు ఫోన్లో అని అడుగుతాడు చైతన్య. ఎవరో తెలిసిన వార్లే, ఇక నువ్వు పెళ్లి పనులు కానివ్వు అని చెప్పి అమర్ వెళ్ళిపోతాడు. అమర్ అలా వెళ్ళిపోవడం చూసి చైతన్యకి ఏదో అనుమానంగా ఉంటుంది. ఆఫీసులో అమర్కి వాళ్ళకి కాసేపు చర్చలు జరుగుతుంటాయి. ఫైనల్గా పెళ్లి తర్వాత ఇక ఊరుకో అమరేంద్ర గారు అని చెప్పేసి ఫైనాన్స్ వాళ్ళు వెళ్ళిపోతారు. దాంతో అమర్ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ కూర్చుంటాడు. ఇలా రోజులు గడిచి పెళ్లి నైట్ ఉంది అనగా ఆనందిని ఉదయం పెళ్లి కూతురి కార్యక్రమాన్ని మొదలుపెట్టి బంధువులు సరళ, గీత, రూప అందరూ కలిసి తనకి మంగళ స్నానాలు చేయిస్తారు. కాసేపటికి డిజైనర్ శారీలో ఆనంది పెళ్లి కూతురు కళ ఉట్టిపడుతున్నట్టుగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. నీ శారీ చాలా బాగుంది ఆనంది అని అంటుంది సరళ. ఇదేముంది, రాత్రి పట్టుచీర కట్టుకొని పూల జడ వేసుకుంటాను, అప్పుడు చూడు నన్ను అని అంటుంది ఆనంది నవ్వుతూ. అలా స్నేహితులతో కలిసి ఆనంది ఆనందంగా పెళ్లి ఆర్భాటాల్ని ఎంజాయ్ చేస్తుంటుంది. దమయంతి గారు కూడా పెళ్లి హడావిడితో బిజీ అయిపోతుంది.
బంధువులు, బాజా భజంత్రీలు, పెళ్లి ఏర్పాట్లతో ఆనంది నిలయం కోలాహలంగా కనిపిస్తూ ఉంటుంది. రాత్రికి జరగబోయే పెళ్లికి అమర్, చైతన్య పెళ్లి పనుల్లో ఇంకా బిజీగా ఉంటారు. అమర్ మనసులో ఆర్థిక ఇబ్బందుల సమస్యలు ఉన్నా అవి బయటపడనివ్వకుండా పెళ్లి ఏర్పాట్లో పాలు పంచుకుంటూ ఉంటాడు. దమయంతి గారు కొడుకుని వెతుక్కుంటూ వచ్చి కొడుకు చేపట్టుకొని పక్కకు తీసుకొచ్చి, "నందిత వాళ్ళని పిలిచావా అమర్?" అని అడుగుతుంది. "లేదమ్మా, చైతన్యకి, అశ్విన్‌కి బాగా గొడవలవుతున్నాయి. అందుకనే ఇలాంటి సందర్భాల్లో వాళ్ళని పిలవకపోతేనే మంచిదని ఊరుకున్నాను" అని అంటాడు అమర్. "ఏంటో, నా కోడలు, మనవడు దగ్గర లేకుండా ఆనంది పెళ్లి చేయాలంటే ఏదోలా ఉంది అమర్" అంటుంది దమయంతి గారు బాధపడుతూ. ఆనందికి పెళ్ళయ్యాక ఒకసారి ఆనందిని, దీపక్‌ని తన దగ్గరికి తీసుకువెళ్ళి, "నందిత ఆశీర్వాదం ఇప్పిద్దాంలేమ్మా" అని తల్లికి సర్ది చెప్తాడు. ఇక ఆనంది కూడా రాత్రి జరగబోయే పెళ్లికి ఉత్సాహంగా కనిపిస్తూ ఉంటుంది. సరళ, రూప, గీతతో కలిసి హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. చెల్లెలు అల్లరి చూసి చైతన్య కూడా ఆనందపడుతుంటాడు. ఇక్కడ దీపక్ వాళ్ళింట్లో కూడా బంధువులు దీపక్‌కి మంగళ స్నానాలు చేయిస్తూ కార్యక్రమాలు చేస్తుంటారు. ఆనందిని పెళ్లి చేసుకోబోతున్న ఆనందంలో దీపక్ కూడా ఉంటాడు. ఇక్కడ ఆనంద నిలయంలో పెళ్లి ఆర్భాటాలతో అందరూ సంతోషంగా ఉన్న సమయంలోనే బ్యాంక్ మేనేజర్ మరికొంతమంది సిబ్బందితో కలిసి అక్కడికి వస్తాడు. బంధువులందరూ వాళ్ళని చూసి, "ఎవరు వీళ్ళు?" అని అనుకుంటూ ఉంటారు. అమర్, చైతన్య మాత్రం వాళ్ళు బ్యాంకు వాళ్ళని గుర్తుపట్టి, "వీళ్ళేంటి ఇప్పుడొస్తున్నారు?" అని కంగారుగా అనుకుంటారు. ఎవరై ఉంటారని ఫ్రెండ్స్‌తో కలిసి ఉన్న ఆనంది కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. బ్యాంక్ మేనేజర్ అమర్, చైతన్య వాళ్ళ దగ్గరకొచ్చి, "ఇంటి మీద తీసుకున్న లోన్ కట్టలేదు కాబట్టి రేపటి వరకు డబ్బు కట్టకపోతే ఇల్లు జప్తు చేయాల్సి వస్తుందని చెప్పడానికి వచ్చాం అమరేంద్ర గారు" అని అంటాడు. వాళ్ళ మాటలకి అందరూ షాక్ అవుతారు. ఆనంది కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. "అదేంటండి, మాకు ఇంకాస్త టైం ఉంది కదా" అని అంటాడు అమర్. "నిజానికి మీరు కట్టాల్సిన టైం ఎప్పుడో అయిపోయింది అమరేంద్ర గారు. ఇప్పుడు మీరు చెప్పిన టైం అనేది మాకు మేముగా ఇచ్చిందే. కానీ అప్పు తీసుకున్న అమౌంట్ తిరిగి కలెక్ట్ చేయకపోతే మాకు పైనుంచి చాలా ఒత్తిడులు వస్తున్నాయి. రేపటి వరకు డబ్బు కట్టకపోతే మీ ఇల్లు జప్తు చేయక తప్పదు" అని అంటాడు మేనేజర్. వాళ్ళ మాటలకి అందరూ షాక్ అయి చూస్తుంటారు. "ఇదిగో నీ నోటీస్ పేపర్స్" అని చెప్పి మేనేజర్ అమర్ చేతిలో నోటీస్ పేపర్స్ పెట్టి వెళ్తారు. అమర్‌తో పాటు చైతన్య కూడా ఆ పేపర్స్ చూసి షాక్ అవుతుంటాడు. దమయంతి గారు కంగారు పడుతూ, "ఏమిట్రా ఇదంతా? పచ్చని పందిట్లోకి వచ్చి ఇల్లు జప్తు అని ఏదేదో మాట్లాడుతున్నారేంటి?" అని అడుగుతుంది. "నువ్వు కంగారు పడకమ్మా, ముందు పెళ్లి పనులు కానివ్వండి" అంటూ అమర్ అందర్నీ పెళ్లి పనులకి పురమాయిస్తాడు. కానీ ఇంకా దమయంతి గారు కంగారు పడుతుంటే, "అమ్మ గీత, వచ్చి బామ్మని లోపలికి తీసుకెళ్ళు. మీ పనులు మీరు కానివ్వండి" అని అంటాడు అమర్. "సరే మావయ్య" అని చెప్పి గీత వాళ్ళు దమయంతి గారిని లోపలికి తీసుకుని వెళ్తారు. కానీ ఆనంది మాత్రం అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది. చైతన్య కూడా బాధగా నిలబడేసరికి అమర్ వచ్చి, "ముందు ఈ పెళ్లి జరగనివ్వు చైతన్య. తర్వాత ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం" అని చెప్పి అమర్ వెళ్ళిపోతాడు. ఆనంది బాధపడుతూ చైతన్య దగ్గరికొచ్చి, "ఏంటన్నయ్య ఇది? ఇల్లు జప్తు చేస్తే పరిస్థితి ఏంటి?" అని అడుగుతుంది. "అదే జరిగితే మావయ్య అసలు తట్టుకోలేడు ఆనంది. ఆనంది నిలయం అంటే మావయ్యకి ప్రాణం. అశ్విన్ కావాలని మనల్ని ట్రాప్ చేసి వాళ్ళ కంపెనీలో టైఅప్ అయ్యేలా చేశాడు. తీరా లాభాలు పంచకుండా మనల్ని ఇలా ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ పెళ్లి జరగనివ్వు. తర్వాత వాడితో గట్టిగానే తేల్చుకుంటాను" అని చెప్పి చైతన్య వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి అందరూ ఆనంది కోసం వెతుకుతూ ఉంటారు. కానీ ఆనంది ఎక్కడా కనిపించదు. తన రూంలో ఒంటి మీద ఉన్న శారీని విప్పేసి డ్రెస్సులో వెళ్ళినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. క్యాబిన్‌లో కూర్చున్న అశ్విన్ భాస్కర్‌తో మాట్లాడుతుండగా
బయట గట్టిగా ఏవో శబ్దాలు వస్తుంటాయి. ఏంటి భాస్కర్ అది అని అడుగుతాడు అశ్విన్. ఏమో సార్ తెలియడం లేదు అంటూ ఇద్దరు బయటికొచ్చేసరికి చుడీదార్లో ఉన్న ఆనంది ఉగ్ర రూపం దాలుస్తూ అక్కడ ఉన్న ఫర్నిచర్ని సిస్టమ్స్ని ఇష్టం వచ్చినట్టుగా పగల కొడుతూ ఉంటుంది. ఏంటి మేడం ఇది అంటూ స్టాఫ్ మెంబర్స్ తన్ని ఆపాలని ప్రయత్నం చేస్తుంటారు. దగ్గరకొస్తే మీ తలకాయలు కూడా ఇలాగే పగులుతాయి అంటూ అక్కడ ఉన్న సిస్టమ్స్ అన్నీ నేలకేసి కొడుతుంటుంది. అశ్విన్ తన కోపాన్ని చూస్తూ మౌనంగా ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అశ్విన్ ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఇప్పుడు అశ్విన్ ఆనంది మధ్య ఏం జరగబోతుంది? పెళ్లి టైంకి వచ్చేసరికి కథ ఎలాంటి టర్న్ తీసుకుంటుంది? అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.